యూరప్ అనేది భారతీయ మసాలాలు లేకుండా అసలు మనుగడ సాగించలేని ఒక పెద్ద మార్కెట్. కానీ ఇటీవల యూరప్లోని కొన్ని దేశాలు, ముఖ్యంగా నెదర్లాండ్స్, అకస్మాత్తుగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ భారతదేశం నుండి వస్తున్న మసాలా దినుసుల సరుకులను సరిహద్దుల్లోనే నిలిపివేశాయి. అంటే ఏ భారతీయ మసాలాల సుగంధాలతో ఐరోపా దేశాల వంటగదులు గుబాలిస్తాయో ఇప్పుడు వాటినే తమ మార్కెట్లోకి అనుమతించడానికి వారు నిరాకరిస్తున్నారు. ఈ నిర్ణయం ఎంత కఠినంగా అమలు చేస్తున్నారంటే ఇప్పటికే యూరప్ ఓడరేవులకు చేరుకున్న భారతదేశపు సరుకులను కూడా తనిఖీల పేరుతో నిలిపివేశారు. దీన్ని బట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే భారతీయ మసాలాలను అంత సులభంగా యూరప్ మార్కెట్లోకి ప్రవేశించనివ్వరని అర్థమవుతోంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా యూరప్ ఎంత పెద్ద తప్పు చేసిందో బహుశా వారు మర్చిపోయినట్లున్నారు. ఎందుకంటే ఒకవైపు యూరప్ ఆహార పరిశ్రమ భారతీయ మసాలాలపై తీవ్రంగా ఆధారపడి ఉంది. మరోవైపు భారతదేశం ఇప్పుడు తన మసాలా ఎగుమతులను మిడిల్ ఈస్ట్, ఆసియా మరియు అమెరికా వంటి కొత్త మార్కెట్ల వైపు వేగంగా విస్తరిస్తోంది. రాబోయే కాలంలో యూరప్ ఎంతగా కోరుకున్నా వారికి భారతీయ మసాలాలు మునుపటిలా సులభంగా దొరకడం కష్టమే కావచ్చు. ఎందుకంటే ప్రపంచంలోని అనేక ఇతర దేశాలు ఇప్పటికే భారతదేశపు మసాలాల కోసం క్యూలో నిలబడి ఉన్నాయి. అసలు ఇక్కడ జరుగుతున్న పూర్తి పరిణామం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. వాస్తవానికి 2024-25లో భారతదేశపు మసాలా పరిశ్రమ ఎవరు ఊహించని ఒక భారీ రికార్డును సృష్టించింది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాదాపు $4.7 బిలియన్ పైగా విలువైన మసాలా దినుసులను ఎగుమతి చేసి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మసాలా ఎగుమతిదారుగా అవతరించింది. పసుపు, కారం, జీలకర్ర, ధనియాలు మరియు ఇతర మసాలా మిశ్రమాల ఘాటు ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి పెద్ద మార్కెట్టుకు చేరుకుంది. కానీ 2026 ఆరంభంలో యూరప్ నుండి వచ్చిన ఒక వార్త మొత్తం పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. నెదర్లాండ్స్ లో భారతీయ మసాలాల సరుకులను సరిహద్దుల్లోనే నిలిపివేశారు. దానికి వారు చెప్పిన కారణం ఆహార భద్రతా తనిఖీలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే నెదర్లాండ్స్ కేవలం ఒక దేశం మాత్రమే కాదు, అది మొత్తం ఐరోపా దేశాలకు వెళ్లే మన మసాలాలకు ప్రవేశ ద్వారం లాంటిది. రోటర్డామ్ ఓడరేవు నుండే భారతీయ మసాలాలు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మరియు స్పెయిన్ వంటి దేశాలకు చేరుకుంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యూరోపియన్ యూనియన్ ప్రతి సంవత్సరం లక్షలాది టన్నుల మసాలా దినుసులను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో భారతదేశమే అతిపెద్ద సరఫరాదారు. పసుపు వంటి మసాలాల విషయానికొస్తే యూరోపియన్ దేశాల దిగుమతులలో దాదాపు 70-75% వాటా ఒక భారతదేశం నుండే వెళుతోంది. యూరప్ మనపై ఆ స్థాయిలో ఆధారపడి ఉంది. అంటే ఒకవేళ భారతదేశం నుండి సరఫరా ఏమాత్రం నెమ్మదించినా యూరప్లోని ఆహార తయారీదారుల ఉత్పత్తి అంతా దెబ్బతినే అవకాశం ఉంది. యూరప్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే వారు సొంతంగా మసాలాలను పండించలేరు. జర్మనీకి చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, యూకే యొక్క కర్రీ మార్కెట్, ఫ్రాన్స్ వంటకాల్లో వాడే మిశ్రమాలు మరియు ఇటలీకి చెందిన రెడీ టు ఈట్ ఉత్పత్తులు, వీటన్నిటికీ మూలాధారం భారతీయ మసాలాలే. అంటే యూరప్ రుచి భారతదేశంపైనే ఆధారపడి ఉంది. ఇదే వారి అసలైన అవసరం. కానీ ఇలా నిరంతరం భారతీయ మసాలా సరుకులను నిలిపివేయడం లేదా అదనపు తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టడం యూరప్కే బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2023 నుండి 2026 మధ్య కాలంలో భారతదేశం తన ఎగుమతుల దృష్టిని వేగంగా మిడిల్ ఈస్ట్ మరియు ఆగ్నేసియా వైపు మళ్లించడం ప్రారంభించింది. ఇప్పుడు భారతదేశం కేవలం యూరప్ను మాత్రమే నమ్ముకునే వ్యూహంతో ముందుకు వెళ్లడం లేదు. నేడు సౌదీ అరేబియా, యుఏఈ, మలేషియా, ఇండోనేషియా మరియు అమెరికా లాంటి మార్కెట్లలో భారతీయ మసాలాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ దేశాలలో భారతీయ వంటకాలు మరియు మసాలా మిశ్రమాల ప్రజాదరణ ఎంతగా పెరిగిపోయిందంటే అనేక చోట్ల దిగుమతుల వృద్ధి 2 అంకెల స్థాయిలో నమోదవుతోంది. దీన్ని బట్టి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ యూరప్ పదే పదే భారతీయ మసాలాలను నిలిపివేస్తూ ఒత్తిడి తేవాలని చూస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం దగ్గర ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్కెట్లు సిద్ధంగా ఉన్నాయి. అందుకే నేడు భారతదేశం యొక్క నిర్ణయాత్మక శక్తి మునుపటి కంటే చాలా బలంగా కనిపిస్తోంది.
ఈ ప్రయాణం 1498వ సంవత్సరంలో మొదలవుతుంది. సముద్ర మార్గం గుండా తొలిసారిగా భారతీయ మసాలాల సుగంధాలు నేరుగా యూరోప్ను చేరుకున్నాయి. శతాబ్దాల క్రితం అవే మసాలాలు ప్రపంచాన్ని భారతదేశం వైపు ఆకర్షించాయి. నేడు 500 ఏళ్ల తరువాత భారతదేశం మళ్లీ ప్రపంచ మసాలా వాణిజ్యానికి కేంద్ర బిందువుగా మారింది. ఈరోజు భారతదేశపు మసాలా పరిశ్రమ విలువ కోట్లాది డాలర్లకు చేరుకుంది. మరియు భారతదేశం ప్రపంచంలోని 180కి పైగా దేశాలకు మసాలాలను ఎగుమతి చేస్తోంది. ఏ దేశానికైనా స్థిరమైన నాణ్యత, భారీ పరిమాణం మరియు అనేక రకాల వైవిధ్యాలు కావాల్సి వచ్చినప్పుడు వారి మొదటి చూపు భారతదేశం వైపే వెళుతుంది. మొత్తం పరిమాణం గురించి మాట్లాడితే భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు 1.5 మిలియన్ టన్నులకు పైగా మసాలాలను ఎగుమతి చేస్తుంది. ప్రపంచంలోని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు మరియు రెస్టారెంట్ చైన్లు అన్నీ కూడా భారతీయ మసాలా సరఫరా వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. కోవిడ్ సమయంలో అంటే 2020 నుండి 2021 మధ్య కాలంలో ప్రపంచ సరఫరా వ్యవస్థ నెమ్మదించినప్పుడు అనేక దేశాలలో మసాలాల ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. ఆ సమయంలో కొనుగోలుదారులు మళ్లీ భారతదేశం వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే ఇంతటి వైవిధ్యం మరియు భారీ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం మరే ఇతర దేశం దగ్గర లేదు. ఇప్పుడు పోటీ గురించి మాట్లాడుకుందాం. మసాలా మార్కెట్లో చైనా, వియత్నాం మరియు ఇండోనేషియా వంటి దేశాలు ఖచ్చితంగా భారతదేశానికి పోటీగా నిలబడుతున్నాయి. కానీ అవన్నీ ఎక్కువగా ఒకే రకమైన కేటగిరీకి పరిమితమైన సరఫరాదారులు. ఉదాహరణకు మిరియాల ఉత్పత్తిలో వియత్నాం బలంగా ఉంటే అల్లం ఉత్పత్తిలో చైనా బలంగా ఉంది. కానీ భారతదేశం మాత్రం ఒకేసారి పసుపు, కారం, జీలకర్ర, ధనియాలు, కర్రీ బ్లెండ్ల నుండి మసాలా నూనెల వరకు పూర్తి ప్యాకేజీని అందిస్తుంది. ఇదే మన దేశాన్ని అందరికంటే భిన్నంగా నిలబెడుతుంది. MDH మరియు ఎవరెస్ట్ లాంటి భారతదేశపు పెద్ద కంపెనీలు ప్రపంచ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని బ్యాచ్లపై తనిఖీ సమస్యలు తలెత్తడంతో అదనపు చెకింగ్ పెరిగింది. కానీ వాస్తవం ఏమిటంటే ఇది మొత్తం పరిశ్రమకు వచ్చిన సంక్షోభం కాదు, కేవలం నిబంధనల అమలులో ఒక భాగం మాత్రమే. ఇక 2026 దృక్పథాన్ని పరిశీలిస్తే మసాలా మార్కెట్టును పరిమాణం నుండి విలువ ఆధారిత మార్కెట్టుగా ఎలా మార్చాలో భారతదేశం ఇప్పటికే నిర్ణయించుకుంది. ఎందుకంటే భారతదేశానికి కేవలం నెదర్లాండ్స్ మార్కెట్ మాత్రమే ముఖ్యం కాదని మనం ముందే చెప్పుకున్నాం. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోంది. కొన్ని దేశాలు భారతీయ మసాలాలను తిరస్కరించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ మసాలాలకు డిమాండ్ రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. దీని ఫలితంగా 2025వ సంవత్సరంలో భారతదేశం 2024తో పోలిస్తే 6% వృద్ధిని సాధించి $4.72 బిలియన్ రికార్డు స్థాయికి చేరుకొని పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. భారతదేశపు మసాలా పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తున్న తీరును గమనిస్తే రాబోయే 2030వ సంవత్సరం నాటికి భారతదేశపు మసాలా ఎగుమతుల మార్కెట్ పరిమాణం $26 బిలియన్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఎందుకు సాధ్యమవుతుందంటే ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. విదేశాల్లో భారతీయ మసాలాలు ఎక్కువగా తిరస్కరించబడుతున్నాయని, మరి భారతదేశం తన పరిశ్రమను ఎలా కాపాడుకుంటుందని ఎంతగానో గగ్గోలు పెడుతున్నప్పటికీ భారతదేశం చేస్తున్న మొత్తం మసాలా ఎగుమతులను విశ్లేషిస్తే కేవలం 1% కంటే తక్కువ మసాలాలు మాత్రమే తిరస్కరించబడుతున్నాయి. 2024లో హాంకాంగ్ మరియు ఆ తరువాత సింగపూర్కు చెందిన ఆహార భద్రతా ఏజెన్సీలు కొన్ని భారతీయ బ్రాండ్ల మసాలాల మిశ్రమాలను తనిఖీ చేశాయి. కొన్ని నమూనాలలో ఇథిలీన్ ఆక్సైడ్ అనే రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తనిఖీలో పేర్కొన్నారు. ఇది అనేక దేశాలలో ఆహార ఉత్పత్తులలో నిర్ణీత పరిమితికి మించి ఉంటే భద్రతా ముప్పుగా పరిగణించే రసాయనం. కానీ ఆ తరువాత భారతదేశం ఆధారాలు అడిగినప్పుడు సింగపూర్ మరియు హాంకాంగ్ ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయాయి. దీని తరువాత సింగపూర్ మరియు హాంకాంగ్ భారతీయ మసాలాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి మళ్లీ భారతదేశం నుండి నిరంతరాయంగా సరఫరా తీసుకోవడం ప్రారంభించాయి. ఫ్రెండ్స్, ఉద్దేశపూర్వకంగానే భారతీయ మసాలాల్లో లోపాలు వెతికి తిరస్కరిస్తున్నారా, లేక నిజంగానే భారతదేశం తన నాణ్యతను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయంపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.